వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము విఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాము. అంటే ఈ స్కూల్లో మొత్తము నిరుపేదలు, భిక్షాటం చేసేవాళ్ళు, అదేవిధంగా పాచి పనులు చేసుకొని అంటే చదువుకోలేని పరిస్థితుల్లో ఉండే పిల్లల్ని మంత్రి పొంగూరు నారాయణ గారు తీసుకుని వచ్చి వాళ్లకు ఉన్నత విద్యలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతము ఈ అబ్బాయి చూస్తున్నాం. ఈ అబ్బాయి భిక్షాటం చేసి స్కూల్ పెట్టేటప్పుడు వచ్చి నేను కూడా చదువుకుంటానంటూ మున్సిపల్ కమిషనరు నందన్ గారిని కోరడం జరిగింది. అయితే నందన్ గారు ఇతన్ని ఈ స్కూల్లో చేర్పించి ఈరోజు ఆంగ్లము చాలా స్పష్టంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరచడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు, కనీసము వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అలాంటి పిల్లల్ని సుమారు ఈ పాప తల్లిదండ్రులు లేరు, కనీసం చాలా దీనస్థితి. అంటే మిషన్లు కుట్టుకునే వాళ్ళు, పాచి పని చేసుకునే వాళ్ళు, చాలామంది నిరుపేదలు, ఇలాంటి పిల్లలు సుమారు ఒక 60-70 మంది ఈ స్కూల్లో తండ్రులు లేని పిల్లల్ని కూడా హక్కుకు చేర్పించుకొని ఈ మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం మీద ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ నందన్ గారు ఉన్నారు. ఎంతో సార్ నమస్తే. సార్, ఈ ప్రోగ్రాం ఎలా ఉంది, అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఏ విధంగా ముందుకు సాగు? నమస్కారం అండి. ఈ రోజున విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఆఫ్టర్ రెనోవేషన్ ఇది మొదటి అకాడమిక్ ఇయర్లో 1065 స్టూడెంట్స్ అందరు కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్న సందర్భంలో వారందరికీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి గ్రాడ్యుయేషన్ డేని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఇది పేదలు, నిరుపేదలు, అదేవిధంగా డైలీ వేజ్ వర్కర్స్ పిల్లలు, దినసరి కూలీ చేసుకుంటూ ఎవరైతే వారి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్కి పంపించలేరో లేదా కార్పొరేట్ స్కూల్స్కి పంపించలేరో వారందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ పురపాలక శాఖ మంత్రులు వారి యొక్క సహకారంతోనూ మరి దాతల సహకారంతో ఈ స్కూల్ని రెనోవేట్ చేసి ఈ రెనోవేట్ చేసినటువంటి స్కూల్లో అడ్మిషన్స్ కూడా పూర్తిగా పేదవారికి ఇవ్వాలనేటువంటి గొప్ప లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగానే 1065 మెంబర్స్ని తీసుకొని గడిచిన 10 నెలల కాలంలో వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు అంటే టీచర్స్ కూడా నర్సరీ, ప్రీ ప్రైమరీ కావచ్చు, అదేవిధంగా ప్రైమరీ స్కూల్, హై స్కూల్కి అందరికి కూడా స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం డిఫరెంట్ వింగ్స్ నుంచి అటు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటు వార్డు సచివాలయ సిబ్బంది, అదేవిధంగా నారాయణ గ్రూప్స్ నుంచి వచ్చినటువంటి స్పాన్సర్ టీచర్స్ అందరూ కూడా, అంటే ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఇక్కడ మన మాజీ డిఆర్డిఓ చైర్మన్ నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన గండ్ర సతీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కాంబినేషన్ చూసి కొంతమంది సచివాలయంలో బాగా చదువుకొని వచ్చినటువంటి వారు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా నారాయణ కార్పొరేట్ స్కూల్లో పనిచేసిన వారు, ఇంత మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ టీచర్స్ను వారు కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి తీసుకున్న వారిని చూసినప్పుడు ఆ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సక్సెస్ అవుతుంది. ఆయన దాన్ని పాయింట్అవుట్ చేశారు. ఆ పాయింట్ని ఇట్లా టీచర్స్ ఫ్రమ్ వేరియస్ వింగ్స్ని తీసుకురావడం అనేది, ఆ విధంగా వేరియస్ వింగ్స్ నుంచి టీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అక్కడ మంచి చక్కటి క్లాస్ రూమ్లు, ఏదైతే మనకి సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం స్టాండర్డ్స్ ఉండాలో ఆ నామ్స్ ప్రకారం క్లాస్ రూములతో పాటు వీరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్తో పాటు ఈవినింగ్ స్నాక్స్, అదేవిధంగా వీళ్ళందరూ చక్కగా భోంచేయడానికి చూడాలంటే అడ్వాన్స్డ్ డైనింగ్ హాల్ ఉంది పక్కనే. వీటన్నిటితో పాటు అడ్వాన్స్డ్ ప్లే గ్రౌండ్. బహుశా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను, నేను ఎప్పుడు ఇటువంటి వసతులు చూడలేదు. సో ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా లేదా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో కూడా ఇటువంటి వసతులు ఉంటాయా, ఇది నిజమా కాలే అనేటువంటి పరిస్థితి నుంచి ఇది నిజమైనటువంటి స్థాయికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఈ రోజున నెల్లూరు నగరంలో ఇటువంటి పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం అనేటువంటిది విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకటి అంటే ఈ అబ్బాయి భిక్షాటం చేస్తూ అప్పుడు ఫస్ట్ స్కూల్ పెట్టేటప్పుడు మీ దగ్గరకు వచ్చాడు సార్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? అంటే నిజానికి ఇక్కడ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ సందర్భంగా అంటే ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. అప్పుడు అక్కడ ఈ ఏర్పాట్ల గురించి చూస్తున్నప్పుడు ఈయనతో పాటు ఇంకొక ఫ్రెండ్ వీరిద్దరు కూడా పెంచలయ్య అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ప్లే గ్రౌండ్, అది చూడడానికి వచ్చి వారు సార్ మేము ఈ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటాము, మాకు పర్మిషన్ ఇస్తారా అన్నారు వాళ్ళు.
ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, చదువుకోవాలన్నాం. అయితే మేము చదువుకుంటాం సార్ అన్నారు. వెంటనే వారికి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా రావడం జరిగింది. వారి చేతి మీదుగా వీరికి అడ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు అందరూ ఏమనుకున్నారు, వీళ్ళు ఆ భిక్షాటనకి అలవాటు పడిన వారు నిజంగా ఉండి చదువుకుంటారనేటువంటి సందేహం వ్యక్తమైంది. కానీ ఈయన ఇక్కడున్న టీచర్స్ యొక్క ప్రోత్సాహం, వారందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మొన్నటి రోజున 2 రోజుల క్రితం వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మా అబ్బాయి నిజంగా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని మేము ఊహించలేదు సార్ అని చెప్పి. అంతేకాకుండా అబ్బాయి అనర్గళంగా ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ద పర్సన్ హు వాజ్ ప్రాక్టీసింగ్ బెగ్గింగ్ నౌ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇది జనరల్గా మనం సినిమాలో చూస్తుంటాం, కానీ ఇది సినిమా కాదు, నిజం. సో ఇది ఒక గర్వకారణం. హౌ డిడ్ యూ ఆఫ్టర్ దిస్ స్కూల్? ఎలా ఉంది? సార్ బాగుంది సార్. ఇంతకుముందు ఏం చేసేవాడు? డబ్బులు అడుక్కున్నాను సార్. ఇప్పుడు నందన్ సార్ని, నారాయణ సార్ నీ జీవితాన్ని మార్చారు. ఎలా ఫీల్ అవుతున్నావు? సైన్స్ సార్. థ్యాంక్స్ సార్. ఓకే, రైట్. మీ అమ్మ నాన్న బాగా హ్యాపీ అవుతున్నా నేను చూసి? ఎస్ సార్. నిన్ను చూసి ఈ షూటు బూటు మొత్తం చూసి నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటున్నారు? బాగుందా సార్? బాగుంది. బాగున్నావు అంటున్నావు, బాగా చదువుకుంటున్నాను. చదువుకుని ఏమవుతావు? ఆర్మీ సార్. ఆర్మీ. ఓకే, థ్యాంక్ యూ. పాప నువ్వు స్పీచ్. Good morning everyone. I am Bhavishka from first class A section. My school is a place with great infrastructure, a safe environment, and caring teachers who guide us like family with food and basic needs, comfort and confidence. There is a time when I had no direction, but education changed everything. చెప్పండి, అంటే ఈ పిల్లల్ని, అంటే నిరుపేద పిల్లల్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఎలా చేస్తున్నారు? సార్, ఇక్కడ ప్రతి ఒక్క పిల్లల్ని మా సొంత బిడ్డల్లాగా మేము చూసుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి బేసిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మేము ట్రైన్ చేస్తున్నాము. అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, స్టేజ్ ఫియర్ అనేది పోవడానికి స్పీచెస్లో, మరియు అలాగే ఇక్కడ మాకు అదర్ యాక్టివిటీస్, డ్యాన్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇలా స్పెషల్ స్కిల్స్ అనేవి కూడా పిల్లల్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి పిల్లలకి మేము ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. అండ్ వీక్లీ వన్స్ మాకు పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్ళి గేమ్స్ పెట్టడం, స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, అండ్ ఏది కూడా ఏ సెలబ్రేషన్ వచ్చినా కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా మేము ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పిల్లల్లో ఆ సాంస్కృతిక విలువల్ని కూడా వాళ్ళకి నేర్పిస్తూ ప్రతి ఒక్కటి కూడా ఏది వాళ్ళకి లోటు చేయకుండా అందరూ పిల్లలు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే వాళ్ళకి సమానంగా విద్య అనేది అందించాలని అందరికీ మేము అదే విధంగా. అంటే ఇక్కడ సుమారుగా 1060 మంది పిల్లలు, వాళ్ళలో సుమారు ఒక 60-70 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు. ఆ పిల్లలకు గురువులు మీరే, తల్లిదండ్రుల మీద ఎలా ట్రైన్ చేస్తారు? సార్, పిల్లల్ని మన సొంత బిడ్డల్లాగా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు సార్. సో ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మేము పొద్దున వచ్చినప్పటి నుంచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అందిస్తూ, ఫుడ్ అందిస్తూ, ఏది మనం ఎలా యూస్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు. చిన్న పిల్లలు కదా సార్, అంటారు కదా మొక్కై వంగనిది మానై వంగదని. సో ఇప్పటి నుంచి వాళ్ళకి మనం నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు అదే ట్రాక్లో వస్తారు. అండ్ 1 year అయిపోయింది కాబట్టి డే 1కి ఈ రోజుకి మా పిల్లల్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా డెవలప్ అయ్యారు సార్. సో దానికి మేము ఫుల్ సాటిస్ఫై అయ్యామండి. విఆర్ హై స్కూల్లో పనిచేసే టీచర్లు మొత్తం వీళ్ళే పిల్లలకు గురువులు, తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని హత్తుకు దగ్గర తీయడము, వాళ్లకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడము, ఒక తల్లి పాత్ర పోషిస్తూ, ఒక గురువు పాత్ర పోషిస్తూ వాళ్ళని ఉన్నత చదువులకు మరింత కృషి చేస్తున్నారు. అయితే ఈ పిల్లలు మరింత ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆర్టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. My name is Bhavishka. Which class are you studying? I am first class. We are NCH Municipal High School. I am Nellore. Hindi vacha? Meghana. Narayana. Thank you, Narayana sir. Good morning to all my teachers. We are studying second class C section. Today we are gonna tell a few words about Sharmi ma'am. Today I feel proud to speak about an inspiring leader, Miss P. Sharmi ma'am. She is highly educated and visionary
person who studied at Newcastle University in the UK. She is also a motivational speaker who inspires students to dream big and work harder. Because of her hard work and dedication, she has replied in many awards such as the Education World Award and the TV5 Business Leader Award. She has also honored by the government of Andhra Pradesh on International Women's Day. Thank you. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడతా వివరింపదగున్ గని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళా సుమతి. ఎవరు చెప్పినా వినాలి, తొందరపడకూడదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడాలి. Respected principal, teacher and my dear friends, my name is Lashira Lena. I am studying first class in C section. Today I would to introduce my friends Vishnupriya. Today I feel proud and happy to speak about my school. My school not just a place where I come to study, it is my second home. It is the place where I learn new things every day, not only from books but also from my teachers and friends. My school helps me grow into a better person.